హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. కుచేలుడు శ్రీకృష్ణుడికి గుప్పెడు అటుకులు ఇచ్చి ఆయన భక్తుడై ఆయన మనసు దోచుకున్నాడు. ఏ దేవుడికైనా కానీ మనం ఎంత నైవేద్యం సమర్పించామన్నది కాదు, ఎన్ని రకాల ప్రసాదాలు ఇచ్చామన్నది కాదు ముఖ్యము, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. అందుకే అన్నారు, ఏవి లేనప్పుడు ఫలం పుష్పం తోయం అని. మన దగ్గర ఏవి కూడా అనుకూలించినప్పుడు మంచినీళ్ళైనా కూడా భక్తితో సమర్పిస్తే అదే చాలు నాకు అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి అయితే 1/3 కప్పు కొంచెం మందంగా ఉన్న అటుకులను అయితే తీసుకుందాము. పల్చవైతే పేపర్ అటుకులు అయితే పనికిరావు. కొంచెం మందంగా ఉన్న అటుకులను అయితే తీసుకొని అందులోకి అయితే వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రంగా అయితే వాష్ చేసేసుకుందాం. తర్వాత ఇలా కడిగేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే వంపేసుకొని తర్వాత తిరిగి అందులోకి అయితే మనము వాటర్ పోసేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మనమైతే నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. అలాగే నేను ఒక 50 గ్రామ్స్ దాకా పూల్ మక్నా తీసుకున్నాను. ఇవైతే ఇందులో అన్ని సైజులు కూడా మిక్స్ అయినాయి, పెద్దవి చిన్నవి కూడా. ఇప్పుడు వీటిని కూడా మనము పక్కనైతే పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాం. అందులోకి అయితే 2-3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం దోరగా. నేనైతే జీడిపప్పులు, తర్వాత బాదం పప్పులు, తర్వాత కొంచెం పిస్తా పప్పులు, అలాగే కిస్మిస్లు తీసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా దోరగా ఫ్రై అయ్యేదాకా కూడా ఫ్రై చేసేసుకొని తర్వాత వీటిని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇందులోకి మనం తీసుకున్న పూల్ మక్నా కూడా ఫ్రై చేసేసుకుందాం, దూరంగా వేసేసుకుందాం. మాడిపోకుండా చూసుకోవాలండి, తొందరగా మాడిపోతాయి ఇవైతే. అందుకోసమే ఫ్లేమ్ అయితే పూర్తిగా లోలో పెట్టేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలా. పూల్ మక్నా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఇంకొక ప్లేట్లోకి అయితే మనము తీసేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం తీసుకున్న ఎన్నైతే పాలు మన పాయసానికి సరిపోతాయి అనుకుంటామో అన్ని పాలు, మీరు ఎన్ని తీసుకుంటారో అన్ని పాలు అయితే ప్యాన్లోకి అయితే వేసేసుకుందాము. నేనైతే దాదాపుగా 1/2 లీటర్ కంటే కొద్దిగా తక్కువ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పాలు మరిగేదాకా మనము ఇంకొక స్టవ్ పైన వచ్చి బెల్లం కరిగించుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే 1 కప్పు దాకా బెల్లం అయితే వేసుకొని అందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లంని అయితే పూర్తిగా కరిగించుకుందాం. పాకం అయితే రావాల్సిన పని అయితే లేదండి, జస్ట్ మనకు బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ తయారయ్యేటప్పటికి మనం ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్నాలో కొద్దిగా అంటే ఒక గుప్పెడన్ని వేసుకొని చక్కగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కొన్ని పాయసంలో పైన వేయడానికి ఉంచేసుకుందాం పూల్ మక్నా. ఇప్పుడు పాలు అయితే బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మనము నానబెట్టి పిండేసి పెట్టుకున్న అటుకులను వేసేసుకుందాం. అన్నీ కూడా వాటర్తో వేయకూడదండి, అటుకులు అనేవి వాటర్ అనేది పిండేసి వేయాలి. ఈ అటుకులు వేసిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పూల్ మక్నా పౌడర్ కూడా వేసేసుకోవాలి. అటుకులు తర్వాత ఈ పౌడర్ కూడా వెంటనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడా వేసినాక ఒకసారి బాగా కలిపేసుకుందాము, అడుగు పట్టేయకుండా. అంతా కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. అటుకులు అనేవి కొంచెం నాన్నాయి కాబట్టి తొందరగా మనకు మెత్తబడతాయి, ఉడికిపోతాయి. ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను అయితే యాడ్ చేసేసుకుందాము. నేను దంచకుండా డైరెక్ట్గా యాలకులను అయితే వేసేసానండి. ఇప్పుడు ఇది కూడా బాగా అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు అయితే పోసేసుకుందాం. వడకట్టేసుకొని పోసుకోండి, లేదంటే బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే అలాగే వచ్చేస్తాయి కాబట్టి వడగట్టి పోసుకోండి. ఇప్పుడు వాటితో పాటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనము అటుకులు అనేవి అడుగునికి వెళ్ళిపోతాయి కాబట్టి తొందరగా అడుగు అనేది బాగా పట్టేస్తుంది. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా కాస్త పక్కన తీసి పెట్టుకున్నాం కదా పూల్ మక్నా, అవి కూడా పైన అయితే వేసేసుకుందాం కొంచెం గార్నిష్ లాగా. తర్వాత పాయసంలో చాలా బాగుంటుందన్నమాట. ఇవి వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా అంతా మీదకి కిందకంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కాసేపటి తర్వాత ఈ పూల్ మక్నా అనేవి మెత్తబడిపోతాయి, అలాగే గట్టిగా అయితే ఉండవు. దాంతోపాటుగా పాయసం కూడా కొంచెం దగ్గర పడిపోతుంది, చిక్కబడిపోతుంది. కావాలనుకుంటే మీరు పైన ఇంకాస్త నెయ్యినైతే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వండి పూర్తిగా. ఇంకేముంది, చక్కగా దేవుడికి సమర్పించి కప్పులో వేసుకోవడం, లాగించడమే. నచ్చింది కదా మీకు కూడా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.